హనుమంతుని పేరు తలచినంత మాత్రం చేతనే భూత ప్రేత పిశాచాలు భయంతో పారిపోతాయి అంటారు కదా. కానీ పురాణాలలో ఎక్కడ కూడా హనుమాన్ భూత ప్రేత పిశాచిలను భయపెట్టినట్టు లేదు. అసలు హనుమంతుడంటే భూతాలకు అంత భయం ఎందుకు కలిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పాతాళ లోకం భయం, చీకటి మరియు తాంత్రిక శక్తుల కేంద్రం. అక్కడే నివసించేవారు భూతాలు, ప్రేతాలు, పిశాచాలు. వీరి ప్రభువు మహిరావణుడు అనే మహాతాంత్రికుడు. అతని చేతుల్లోనే దయ్యాలందరి బలమైన ఆత్మలు బంధించబడ్డాయి. ఆ మహిరావణుడు రామలక్ష్మణులను అపహరించి తాంత్రిక యాగానికి సిద్ధమవుతున్న సమయంలో ఒక గొప్ప శక్తి ఆ లోకంలో అడుగుపెట్టింది. అతడు బజరంగబలి హనుమంతుడు. అక్కడికి ప్రవేశించిన హనుమంతుడు మహిరావణుడిని ఎదుర్కొన్నాడు. భయంకర తాంత్రిక యుద్ధం జరిగింది. అప్పుడు అద్భుతం జరిగింది. హనుమంతుడు తన పంచముఖ రూపంను స్వీకరించాడు. ఒక్కో ముఖం ఒక్కో దిశలో ఉత్కంఠభరిత దీపాలను ఆర్పింది. దీపాలు ఆరిపోయినప్పుడు మహిరావణుడి శక్తి కనుమరుగయింది. హనుమంతుడు తన గదాయుధంతో మహిరావణుడిని సంహరించాడు. వెంటనే అతని శాపాలతో బంధింపబడిన దయ్యాలు, భూతాలు భయంతో గర్జించాయి. పంచముఖి హనుమంతుని ఉగ్రరూపాన్ని చూసి పారిపోయాయి. ఆ రోజు నుంచే భూతాలు, పిశాచాలు హనుమంతుడి నామస్మరణకే భయపడతాయి. భూత పిశాచ నికట నహి ఆవే, మహావీర్ జబ నామ సునావే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.